హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ ఏం జరగబోతుంది నియర్ ఫ్యూచర్లోనే చూద్దాం. ఓకే, సమ్ ఆఫర్ ఈజ్ కమింగ్. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు మీ లైఫ్లో మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆర్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఏదైనా మీకు ఒక ఆఫర్ ఎవరైనా ఇచ్చినప్పుడు, అంటే సపోజ్ అది కాలేజ్లో సీట్ అవనివ్వండి, లేదా జాబ్ ఆఫర్ అవనివ్వండి, బిజినెస్ ఆఫర్ అవనివ్వండి, మీరు ఫస్ట్ దాన్ని చాలా అనలైజ్ చేసిన తర్వాత మీరు ఏం డిసైడ్ అవుతారంటే ఇది నాకు వద్దు అని డిసైడ్ అవుతారు. ఒక్కొక్కసారి ఏమీ ఆలోచించుకోకుండానే దాన్ని రిజెక్ట్ చేసేస్తారు ఆఫర్ని. సో సేమ్ వే మీ మైండ్ ఇంక అలా బిల్డ్ అయిపోయి ఉంది ప్రజెంట్ అయితే. ఓకే, సో కమింగ్ టు యువర్ పర్సన్ ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇది మీ పాస్ట్ పర్సన్ ఎనర్జీ. పాస్ట్ పర్సన్ అంటే మేబీ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా మీ మధ్య కొంతకాలం ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత మీరు ఆ రిలేషన్షిప్ నుండి క్విట్ అయి ఉండొచ్చు. సో అలా ఏదో సంథింగ్ రిలేటెడ్ టు పాస్ట్ ఎనర్జీ. ఆ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారు అండ్ మీకు ఏదో ఒక లాంగ్ టర్మ్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. లాంగ్ టర్మ్ హయ్యర్ లెవెల్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలని అనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి. సో మీ వైపు రాబోతున్నారు ఈ పర్సన్. ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ కాదు, ఇది జస్ట్ ఇన్ ద కమింగ్ వీక్స్లో జరుగుతుంది. ఓకే, అంటే అరౌండ్ 15 days లోపలనే జరుగుతుంది. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేయడమో, లేదా ఎవరి ద్వారానో మీకోసం తెలుసుకోవడమో. ఈ పర్సన్ పర్టికులర్గా మీ వర్క్ ప్లేస్లో మీట్ అయిన పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే స్కూల్ ఫ్రెండ్ ఆర్ కాలేజ్ మేట్, ఇలా ఏదో రిలేషన్షిప్ ఉంది ఇన్ ద పాస్ట్. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పుడు మీరు కావాలనుకుని మీ దగ్గరికి రాబోతున్నారు, లేదా ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసి తను ఇంకెవరినో చూస్ చేసుకోవడమో, లేదా ఇంకెవరితోనో ఫ్రెండ్షిప్ చేయడమో, అలా చేయడం వల్ల మీరు ఇద్దరు సెపరేట్ అయిపోయి ఉండొచ్చు. సో అలాంటి ఎనర్జీస్ ఏవో ఉన్నాయి. బట్ ఆఫ్టర్ ఎ లాంగ్ సెపరేషన్ మీరిద్దరూ మళ్ళీ కలవబోతున్నారు. ఈ పర్సనే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ నెంబర్ వెతుక్కొని మీకు కాల్ చేస్తారు అండ్ మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ అసలు మీరు ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కనుక్కుంటారు ఫస్ట్. తర్వాత మళ్ళీ మీరు రీకనెక్ట్ అవుతారు. బట్ ఇక్కడ రీడింగ్ ప్రకారం ఏమనిపిస్తుందంటే ఈ ప్రపోజల్ ఆర్ ఎనీథింగ్ ఆఫర్, ఎనీథింగ్ ఏదైనా జాబ్ అవనివ్వండి, బిజినెస్ అవనివ్వండి, ఏమైనా ఆఫర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాటిని వెంటనే మీరు మీకు ఉన్న అలవాటు ప్రకారం వాటిని రిజెక్ట్ చేస్తారు. మీ పర్సన్ మీకు చెప్తారు తన లైఫ్లో మీరు తప్ప ఇంకెవరూ లేరు, మీరే కావాలి అని అడిగినా కూడా మీరు ఆ ప్రపోజల్ ఆర్ ఎనీథింగ్ దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ మీ పర్సన్ ఫ్రెండ్ జోన్లో మాత్రమే ఉంచుతారు. అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ జాబ్ ఆఫర్ అయితే అది కూడా మీరు అలాగే చేస్తారు. ఎలా అంటే మీరు వేరే శాలరీ అడగచ్చు, వాళ్ళు వేరే శాలరీ ఇస్తా అనొచ్చు. సో అలా కూడా అక్కడ మీకు సాటిస్ఫాక్షన్ లేక మీరు రిజెక్ట్ చేస్తారు. ఓకే, సో అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ రీడింగ్లో యూనివర్స్ మీకు చెప్తున్నది ఏంటి అని అంటే ఈ ఆఫర్ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్ అనేది బాగుంటుంది.
అండ్ ఇక్కడ మీకు కాంపిటీషన్ అనేది లేదు ఈ ఆఫర్లో. ఏదైతే ఆఫర్ రాబోతుందో అదే ఆఫర్లో మీకు కాంపిటీషన్ లేదు. మీరు ఒక్కరే అక్కడ బాస్. ఓకే. సో ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ పాస్ట్ పర్సన్, సెకండ్ ఛాన్స్ అడుగుతారు. అండ్ తన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పాలని ఉంది మీ పర్సన్కి. సో ఇదంతా కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు, హంబల్ రిక్వెస్ట్ అనమాట. అండ్ బట్ మీరు కొంచెం ఆలోచిస్తారు ఇదంతా కూడా, ఏంటిది, ఎందుకు జరుగుతుంది నా లైఫ్లో ఇదంతా, మళ్ళీ అది కరెక్టా కాదా, ఆర్ నేను చేసేది రాంగా, నేను అసలు వీళ్ళతో మాట్లాడకూడదేమో, నేను ఈ ప్రపోజల్ ఆర్ ఈ జాబ్ ఆఫర్, బిజినెస్ ఆఫర్ ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేయకూడదేమో, వీళ్ళు నాకేదో బ్యాడ్ చేయడానికే వస్తున్నారు, ఇదంతా ఉంటుంది మీ మైండ్లో. బట్ మీకు ఇంకెవరో వచ్చి మీకు గైడెన్స్ ఇస్తారు ఏంటి అని అంటే ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేయమని. మేబీ మీ ఫ్యామిలీ మెంబర్ ఆర్ సిబ్లింగ్ ఆర్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు ఎవరో వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఏమని అంటే ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేయమని. ఒక్కొక్కసారి కొంతమందికి ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ 2 వీక్స్లో ప్రపోజల్, జాబ్ ఆఫర్, బిజినెస్ ఆఫర్ ఇవన్నీ కూడా 3 వైపుల నుంచి రావచ్చు. ఓకే. సో ఇదంతా కూడా మీరు నవంబర్ 11కి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. జాబ్ లేని వాళ్ళు ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో జాబ్ ఆఫర్స్ కోసం మీరు మేనిఫెస్ట్ చేయండి. అండ్ బిజినెస్ కోసం అయితే బిజినెస్ కోసం చేయండి. మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో మీరు ఆ ఫైనాన్సెస్ కోసం మేనిఫెస్ట్ చేయండి. అండ్ రిలేషన్షిప్ బ్రేకప్లో ఉన్నవాళ్ళు ఆర్ మ్యారేజ్ కావాలి అనుకుంటున్న వాళ్ళు మీరందరూ కూడా ఆ రిలేషన్షిప్ కోసమే మేనిఫెస్ట్ చేయండి. అది చాలా పవర్ఫుల్ టైమింగ్. 11th నవంబర్ 11:11 AM అండ్ 11:11 PM. ఇదంతా కూడా చాలా మీకు ఒక పవర్ఫుల్ టైమింగ్ అనమాట. సో ఆ టైంలో మీరు కనుక మేనిఫెస్ట్ చేస్తే ఏదైనా కూడా మీరు సాధించగలరు. ఓకే. అది ఎలా చేయాలి అనేది నేను ఆ ముందు రోజు వీడియోలో చెప్తాను, ఆ మేనిఫెస్టేషన్ ఎట్లా చేయాలి అనేది. చాలామంది బిర్యానీ లీఫ్ పైన విషెస్ రాసి ఆ లీఫ్ని కాల్చుతూ ఉంటారు. అది కాల్చి యూనివర్స్కి ఆ యాషెస్ని బ్లో చేస్తూ ఉంటారు. సో అది కూడా చేయొచ్చు. ఎవరైతే జాబ్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఆ బిర్యానీ లీఫ్ పైన ఫస్ట్ మీ ఇష్టదైవం పేరు రాసుకొని, తర్వాత మీరు ఏ కంపెనీలో జాబ్ రావాలి అనుకుంటున్నారో ఆ కంపెనీ పేరు అండ్ ఆ జాబ్ రాసి ఆ బిర్యానీ లీఫ్ పైన బ్లూ పెన్ ఆర్ రెడ్ పెన్తో రాసి మీరు ఆ లీఫ్ని కర్పూరంలో కాల్చి ఆ యాషెస్ని యూనివర్స్లోకి వదిలేసేయండి. సో అలా చేసినప్పుడు మీకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. విదిన్ 15 days కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంత పవర్ఫుల్ రెమెడీ అది. ఓకే. అండ్ కావాలనుకున్న వాళ్ళు ఆ రెమెడీ కూడా చేసుకోవచ్చు, జాబ్ కోసం ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు. అండ్ రిగార్డింగ్ రిలేషన్షిప్స్ అది నేను 11:11 రోజే చెప్తాను, 10:11 రోజు చెప్తాను. మీరు 11:11 రోజు చేసుకోండి ఆ రెమెడీ. ఓకే. సో ఆ రోజు మీరు వేసుకోవాల్సిన క్రిస్టల్స్ అండ్ ఫైనాన్సెస్ మీ దగ్గరికి వస్తాయి, కానీ అవి మీ దగ్గర ఉండవు. సపోజ్ మీ శాలరీ 1 lakh అనుకుంటే మీ ఎక్స్పెండిచర్ 1.5 lakh ఉండొచ్చు. సో ఎవ్రీ మంత్ మీరు ఆ 50,000 డెట్ క్లియర్ చేయగలగాలి. ఆ 50,000 అరేంజ్ చేసుకోవడమే కష్టం మీకు. సో అలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఆ ఫైనాన్షియల్గా మీరు బాగుండాలి అంటే మీరు ఏ క్రిస్టల్స్ వేసుకోవాలి, మీ చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ ఎలా రిమూవ్ చేసుకోవాలి విత్ క్రిస్టల్స్, ఇదంతా కూడా మీరు ఆ క్రిస్టల్స్ బ్రేస్లెట్ వేసుకోవడం ద్వారా మీరు హ్యాపీగా ఉండగలరు. అండ్ ఫైనాన్షియల్గా చాలా రికవర్ అవ్వగలరు ఫాస్ట్గా. ఓకే. సో ఆ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి
కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆ క్రిస్టల్స్ బుక్ చేసుకోండి. 11/11 రోజు వేసుకుంటే అది చాలా మంచిది. ఓకే, ఆ పవర్ఫుల్ టైమింగ్ రోజు వేసుకుంటే ఆ పవర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈరోజు రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ November 11th లోపు రీడింగ్స్ తీసుకున్న వాళ్ళకి క్రిస్టల్ బ్రేస్లెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ మీ హైప్ పాయింట్స్ నా ఛానల్ని బూస్ట్ చేయడానికి పనికొస్తాయి. సో హైప్ చేయండి తప్పకుండా. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.